హలో అండి, హాయ్. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అందరూ ఫుల్ సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు. బయటంతా ఫుల్ క్రాకర్స్ పేలుస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఏ రెజల్యూషన్స్ పెట్టుకున్నావు? ఏం చేసావు? అచీవ్ చేసావా? లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏంటి నీలో చేంజ్? నెక్స్ట్ 1 ఇయర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? బెటర్ హెల్త్ కోసం ఏదైనా చేయాలనుకుంటున్నావా? ఒక జాబ్ రిలేటెడ్గా ఏమైనా చేయాలా? ఒక న్యూ కోర్స్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నావా? కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నావా? లేదంటే ఏదైనా ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నావా అని కొన్ని పెట్టుకోండి, తప్పేం కాదు. ఎప్పుడు కూడా అందరూ అంటే ఇప్పుడు ట్రోల్స్ ఎక్కువైపోయాయి. ఏంటంటే రెజల్యూషన్స్ మనం చాలా పెట్టుకుంటాం, బట్ అచీవ్ చేయమని. టైం చాలా ఫాస్ట్ అండి, చూస్తూ ఉండండి. దీపావళి, దసరా, అలా మళ్ళీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ 2024 న్యూ ఇయర్ గుర్తుందా? వెంటనే అయిపోద్ది. 12 months. మీ లైఫ్లో ఏమైనా లోటు ఉందా? జాబ్ రిలేటెడ్గా కానీ, కెరియర్ రిలేటెడ్గా కానీ, మనీ రిలేటెడ్గా కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాటన్నిటికీ సొల్యూషన్ ఏంటో తెలుసా? డిసిప్లిన్. వీటిల్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే డిసిప్లిన్ మీ లైఫ్లోకి తీసుకురండి, మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కావాలంటే గమనించండి. హెల్త్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి చేయాలి రాసుకోండి, ప్లాన్ చేయండి, డిసిప్లైన్గా దాన్ని ఫాలో అవ్వండి. ఫాలో అవ్వాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ ఉండాలంటే డిసిప్లిన్ ఉండాలి. సో అక్కడ డిసిప్లిన్ ఉంటే కరెక్ట్గా అన్నీ చేస్తారు. వర్కౌట్స్ అవనివ్వండి, ఫుడ్ అవనివ్వండి, ఎవ్రీథింగ్. మీ హెల్త్ చేంజ్ అవుతుంది. కెరీర్ రిలేటెడ్గా ఏదైనా జాబ్ క్రాక్ చేయాలి, లేదంటే చదవాలి, దేనికైనా డిసిప్లిన్ యూజ్ అవుతుంది. నీకు అసంతృప్తిగా ఉంటే జీవితంలో డిసిప్లిన్ అనేది నీ లైఫ్లోకి నువ్వు తెచ్చుకుంటే నీకు అసంతృప్తి పోద్ది. నమ్మండి. కావాలంటే ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒకసారి ఎవరేం చెప్పినా వినాలి, ఆలోచించాలి. మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ రావాలంటే ఏం చేయాలి, దానికి ఎవరు రాసుకోండి. ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, వాటన్నిటిని ప్లాన్ చేసుకొని, ప్లాన్ అందరూ చేస్తారు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే డిసిప్లిన్ ఉండాలి. నీకు లైఫ్లో ఏం కావాలన్నా ప్లాన్ చేయి. అది ఈజీ, అందరూ చేయగలరు ప్లానింగ్. కానీ ఆ ప్లాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వాలంటే డిసిప్లిన్ కావాలి. న్యూ ఇయర్ అని చెప్పి ఏదేదో సోచ్ చెప్తున్నాను కదా, బట్ ఇది ట్రూ నిజంగా.